అయ్యో అప్పుడు ఐదు అయిపోయింది. ఎక్కువగా నాకు ఆఖరి నాకు లేవు కలిగదు. స్తోత్రం స్తోత్రం లేనా అయ్యా, రాత్రంతా కాచి కాపాడిన తండ్రి వందనములు స్తోత్రములు ప్రభా. ఇదే కాలంలోనైనా ఎక్కువ నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నావు తండ్రి. ఆ వాగ్దానం ప్రకారము నన్ను నా కుటుంబాన్ని ఈ రోజంతయ్యునైనా కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు లేచారు. మా మా టైం అయింది, లేవండి లేవండి మా లేవండి. ఏంటి టైం ఇప్పుడే సునీత లే, ప్రార్థన చేస్తున్నా. సునీత, నాతో నీకేంటి పని? నువ్వు వెళ్ళి చేసుకో. టైం అవుతుంది, ఎక్కడ పని అక్కడే ఉంది. పిల్లలు లేచారు, లేయలేదు. వీళ్ళు లేచారో లేయలేదు. ఇలా చూడు ఎంత చక్కగా ప్రేయర్ చేస్తుందో. ఇది చూడు సునీత. ఏయ్ సునీత, ఏయ్ సునీత, ఏయ్ లే, చూడు బ్యూలా చూడు ఎంత చక్కగా ప్రేయర్ చేస్తుందో. సునీత, సునీత లేచి ప్రార్థన చేసుకొని రెడీ అవ్వు, లే లే. ఇది పడుకోదు, నన్ను పడుకోనిది. ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అని టార్చర్ చేస్తుంటది. పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తుంది. ఆమెమో నీమని చూపించి నన్ను తిడతా అంటది. దీని బిల్డప్ చూడలేక సచ్చన్న రోడే చడపా. లేదులేమ్మా, ఇక్కడ పని ఏం లేదు. వెళ్ళి మీరు కాలేజీకి రెడీ కాపోండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మా కాలేజీకి వెళ్ళేస్తాం. క్యారీ తీసుకెళ్తారు. మమ్మీ ఏంటి జాగ్రత్త. బాయ్ బాయ్. పిల్లలు వచ్చే టైం అయింది. ఈ వంట ఏమో ఇంకా చేయలేదు. వస్తుంటారో ఏమో, టైం అవుతుంది. ఏంటి సునీత మొబైల్ పట్టుకున్నావు? వస్తానే ప్రార్థించాలని తెలీదా నీకు? నేను చేసుకుంటా లేకుంటే లేదు. నువ్వు చేసుకున్నావు కదా, నాతో నీకేం పని? అయినా ప్రతిదానికంటే నన్ను బలవంతం పెడుతుంటావు. నువ్వు చేసుకున్నావు కదా, నోరు మూసుకొని కూర్చో. అమ్మా చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదన్నా తీసుకొని రా. వస్తున్నా సునీత.
ఏంటి భీలా? ఏ సుంత దిగు. ఏంటి? నేను ఇందాకటి నుంచి అక్కడ నుంచి చూస్తూనే ఉన్నాను. అక్క అంత మంచి చెప్తున్నా కూడా ఏంటి అలా గదురుకుంటున్నావు అక్కను? ఎందుకు ఏంటి అసలు నీ బిహేవియర్ ఏంటి అర్థం కావట్లేదు. కాళ్ళు కడుక్కోమంటే కాళ్ళు కడుక్కోవు, ప్రేయర్ చేసుకోమంటే ప్రేయర్ చేసుకోవు. నీతో పాటు తను కూడా కాలేజీకి వెళ్ళేసి వచ్చింది కదా, కానీ తను వెళ్ళేసి కాళ్ళు కడుక్కొని ప్రేయర్ చేసుకుంది. మరి నువ్వేంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వస్తానే మొబైల్ పట్టుకున్నావు ఏంటి? ఏంటమ్మా మీది దాన్ని పెద్ద చాదస్తాం. ఏంటే అసలు అది ఇలా తయారవుతుంది? నేనేమన్నానమ్మా, వెళ్ళి ప్రేయర్ చేసుకోమన్నా అంతే. నువ్వు అన్నది తప్పేం కాదమ్మా, కానీ దాని బిహేవియర్ చూడు ఎలా ఉందో. అసలు ఏంటి నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అది ఎప్పుడు మారుతుందో ఏమోనే. నా దిగులు నా భయం అంతా దాని గురించే. ప్రార్థన చేద్దాం ఏమో మారుతుంది ఏమోనే. పిల్లలు చూడు చదువుకోండి. సునీత ఏంటి రేపు ఎగ్జామ్ పెట్టుకొని పుస్తకంలో మొబైల్ పెట్టి చూస్తున్నావు? కొంచెమన్నా నీకు భయం లేదా? ఏమే ఏంటి పలకవు అలా చూస్తున్నావు? దాన్ని చూడే, బ్యూలాన్ చూసి తెలివి తెచ్చుకో. ఎలా చదువుకుంటుందో సిన్సియర్గా. దానికి బోర్ కొట్టట్లేదమ్మో, నాకు బోర్ కొడుతుంది. ఏంటి నీకు బోర్ కొట్టేది? చదువు అంటే బోర్, ప్రేయర్ అంటే బోర్. ప్రేయర్ చేసుకోమన్నా కూడా దాని మీదే పోటీ పెడుతూ ఉంటావు. ఇంకా నీకు బోర్ కొట్టకుండా ఉండేది ఏంది? మొబైల్ చూడటమా? చా, నిన్ను మార్చడం నా వల్ల కాదు. చదువు లేకుంటే లేదు. ఎందుకు సునీత అమ్మను అలా బాధపడుతున్నావు? బుద్ధిగా చదువుకోవచ్చు కదా. ఏయ్ నోరు మూయి నువ్వు. ఇప్పుడు అంతా నీ వల్లనే. అయినా ఎవడి నిన్ను నా పక్కన కూర్చోమని చెప్పింది? అమ్మ చూడు, ప్రతిదానికి నిన్ను పోల్చి నన్నే తిడుతుంది. నీ భక్తి, నీ బిహేవియర్ నేను భరించలేకపోతున్నాను. నన్ను నాలా ఉండనివ్వు. అయినా ఎవరి నిన్ను నా పక్కన కూర్చోమని చెప్పింది? వెళ్ళు, ఆ రూమ్లోకి వెళ్ళు. ప్రతిదాంతో పోటీనే, చదివేదాంతో ప్రార్థన చేసేదాంతో. వెళ్ళు నీ రూమ్లోకి నువ్వు. సరే సునీత, నువ్వే చదువుకో, నేనే వేరే రూమ్లోకి వెళ్ళిపోతాను. అమ్మా బ్యూలా, సునీత, అక్కడ డ్రెస్సులు తీసి పెట్టాను. చర్చికి టైం అవుతుంది, త్వరగా రెడీ కండి. నేను రెడీ అయ్యాను. అమ్మా బ్యూలా. అమ్మా రెడీ అవుతున్నాం. త్వరగా రెడీ కండి అమ్మా. ఏంటి బ్యూలా ఇంకా లేట్ ఏంటి? అమ్మా నేను రెడీ అయ్యానమ్మా. సునీత ఏమో రెడీ అయిందో లేదో, వెళ్ళి పిలుచుకొని వస్తాను. వెళ్ళి చూసి త్వరగా రెడీ రండి. సరే అమ్మా. ఏంటి సునీత అలా రెడీ అయ్యావు? అమ్మ ఎలా చెప్పింది, ఏం డ్రెస్ ఇచ్చింది, నువ్వు ఏం డ్రెస్ వేసుకున్నావు? మనం చర్చికి కదా వెళ్తున్నాం, నువ్వేంటి పార్టీ డ్రెస్ వేసుకొని ఏదో పార్టీకి రెడీ అయినట్లు రెడీ అయ్యావు? నాతో నీకేం పనే? అమ్మ ఇచ్చిన డ్రెస్ వేసుకోవాలేమన్నా రూల్ ఉందా? నా డ్రెస్ నా ఇష్టం, నీ డ్రెస్ నీ ఇష్టం. నీకు ఆ డ్రెస్ ఇష్టమైంది అందుకే నువ్వు వేసుకున్నావు. నాకు ఆ డ్రెస్ నచ్చలేదు, నాకు ఈ డ్రెస్ నచ్చింది కాబట్టి వేసుకున్నాను. ప్రతిదానికి ఏంటి నువ్వు అలా ఉండి ఇలా ఉండి అని చెప్తావు? నేను రెడీ అయ్యేది కూడా నువ్వు చెప్పాలా నాకు? నువ్వు మూసుకొని నీ పని ఏదో నువ్వు చూసుకో. నా జోలికి వచ్చావంటే నీకుంటా. అమ్మా సునీత నువ్వు ఇచ్చిన డ్రెస్ వేసుకోలేదమ్మా. ఏంటి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకోలేదా? ఏమంట దానికి? ఏంటి సునీత నేను ఇచ్చిన డ్రెస్ వేసుకోలేదు, ఏమైంది నీకు? అమ్మా నువ్వు ఇచ్చిన డ్రెస్ నాకు నచ్చలేదు, నేను వేసుకోను. ఏంటి ఇది? ఈ సునీత ఇంట్లో ఉందో లేదో. ఇక్కడే ఉంది. హాయ్ సునీత. హాయ్, ఏంటి సర్ప్రైజ్ ఇంత సడన్ గా వచ్చారు?